అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. వైసీపీ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడతామన్న ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. ఇంధన పొదుపు భవిష్యత్తుకు మదుపు. మానవ జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందన్న విద్యుత్ శాఖాధికారి లక్ష్మణ్ రావు. స్వార్థరాహిత్యం, మొక్కవాణి దీక్ష, నిరాంబడతల మేలు కలయిక శ్రీ పొట్టి శ్రీరాములు. రేపు అమరజీవి వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె మరింత ఉద్రిక్తం. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్న అంగన్వాడీలు. విద్యా వైద్య రంగాలు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనులు కొంచెం వెనుకబడి ఉన్నారని, ఇప్పుడు గిరిజన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొబ్బిల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వాయిస్ న్యూస్తో మాట్లాడుతూ ఎస్టీ బాధితులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, కేసుల విషయంలో కానీ మరే ఇతర విషయంలో కానీ వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా వారికి పరిహారం లభించే విషయంలో కానీ పూర్తిగా సహకరిస్తున్నామని అన్నారు. గిరిజనులకు కేటాయిస్తున్న పథకాలు వారికి సజావుగా అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇక్కడ చాలా సమన్వయంగా ఉంది. అధికారులందరూ చక్కగా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఒక మంచి వాతావరణం కనబడింది, పనిచేసే వాతావరణం కనబడింది. అలాగే గిరిజన గ్రామం చూశాను, అక్కడ కూడా చాలా మందికి ఆరోగ్య పట్టాలు వచ్చే ఉన్నాయి. అలా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఉంటాయి గిరిజన ప్రాంతంలో. సమస్యల కోసమే కదా ఇవన్నీ. కాకపోతే అవి ఇంకా దశల వారీగా పరిష్కరించడం కోసం మా వంతు కృషి మేము చేస్తాను. ఎంతగా మీటింగ్లో చెప్పినట్టు ఆటో కొంతమంది రావాల్సింది, దానికి ఫారెస్ట్ వైపు నుండి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అన్నారు. అలాగే సమన్వయ కమిటీ సమన్వయం చేసుకుని మీటింగ్ చేసుకోమని చెప్పాం. అది తొందరలో పిలిపిస్తున్నారు. ఈ గిరిజన స్థాయిలో ఏ పరిష్కారం ఉంటే పరిష్కరించి పైకి ఒక సివిల్ కోర్టుకు ఉండే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, అదేవిధంగా గురుతర బాధ్యతలు కూడా ఉంటాయి. ఎస్టీస్ కోసం రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ఇచ్చింది. పౌర హక్కులతో పాటు ప్రత్యేక హక్కులు, రక్షణలు ఎస్టీస్కి ఉంటాయి. ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా ముందుకు రావడం కోసం ఉన్న ఆ ప్రత్యేక హక్కులు ఎంతవరకు అమలు అవుతున్నాయో చూడాల్సిన బాధ్యత ఎస్టీకి. ఏ స్టేట్లోనైనా ఉండొచ్చు, ఉండకూడదని లేదు. కానీ ఎస్టీ లిస్ట్ అనేది ఎక్కడెక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ ఎస్టీ ఇక్కడే, ఈ స్టేట్కి ఈ స్టేటే, ఒరిస్సా స్టేట్ ఒరిస్సా స్టేటే. అక్కడ ఇదే పరిస్థితి ఉండదు, దేశం అంతా ఒకే పరిస్థితి కాదు. కాబట్టి ఒక మామూలు పౌరధర్మంగా వాళ్ళకి పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తారు ప్రభుత్వం. కానీ ఎస్టీస్కి మానవ నిత్య జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, వారికి పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాలు ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత మరియు నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై నిష్ణాతులు ఇంజనీరింగ్ కళాశాలల్లో వర్క్షాపులు నిర్వహిస్తున్నామన్నారు. మన యొక్క ఈ టెంపరేచర్స్ పెరిగిపోవడానికి కారణం ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేవి ఈ ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి మన తాలూకా టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల విద్యుత్ కూడా చాలా డిమాండ్ పెరిగిపోతూ ఉంది. దాన్ని తగ్గించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని మనం పాటించినట్లయితే డెఫినెట్గా ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గించవచ్చు. దానికి ప్రత్యేకంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మనం జనరేటింగ్ స్టేషన్ చూసినట్లయితే మాకు హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్స్, తర్వాత థర్మల్ పవరు,
అదే మాదిరిగా గ్యాస్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సహజ వనరులతో మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసే జనరేటింగ్ స్టేషన్స్. వాటర్ రిసోర్సెస్ మనం ఎక్కువ వాడినట్లయితే వాటర్ తగ్గిపోతుంది, గ్యాస్ ఎక్కువ వాడినట్లయితే గ్యాస్ తగ్గిపోతుంది. అదే కోల్ బర్న్ చేసినట్లయితే కోల్ మన తాలూకా నిల్వలు కూడా తగ్గిపోయి భావితరాలకు కూడా ఈ యొక్క సహజ వనరులు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైతే కోల్ ఫైర్ చేస్తామో ఆ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో కలిసిపోతాయి. వీటన్నిటినీ తగ్గించాలనే సదుద్దేశంతోనే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే డిపార్ట్మెంట్ని భారతదేశ ప్రభుత్వం 2001వ సంవత్సరంలో ఆ యొక్క డిపార్ట్మెంట్ని స్థాపించింది. ఆ యొక్క సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ధ్యేయమని మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు నగరంలోని 10వ డివిజన్లోని సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన రహదారులు, కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బొందలగూడెంలో 7.50 లక్షల రూపాయలతో పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తించిన ప్రజా అవసరాలు తీర్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఇదే స్పందనతో మరోసారి శాసనసభ్యులుగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాయన మహేష్ తదితరులు పాల్గొన్నారు. పదవ డివిజన్లోని 12వ సచివాలయం మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేపడుతున్న సమయంలో కొంతమంది ఈ రోడ్డు అంతా కూడా మాకు కావాలి అని చెప్పడం, గత ప్రభుత్వంలోని మమ్మల్ని పట్టించుకునే బాపతి లేదని కూడా వాళ్ళు చెప్పడం, వెనువెంటనే ఆ రోజు ఖచ్చితంగా ఈ రోడ్డుని శాంక్షన్ చేయిస్తామని కూడా ఒక హామీ, ఒక మాటని మేము ఇవ్వడం కూడా జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇవ్వడం. మరి ఆ 20 లక్షల రూపాయల్లోని ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఐడెంటిఫై చేసిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ 20 లక్షల రూపాయలు పెట్టడం, అవి టెండర్లు అవ్వడం, శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు శంకుస్థాపనకి ఆనందంగా ఇక్కడికి రావడం కూడా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానికులందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ, మరి అప్పటి రోజున మేము వచ్చి మీకు హామీ ఇవ్వడమే కాకుండా ముఖం చూపించి వెళ్ళిపోవడమే కాకుండా దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేయడానికి కూడా మేమే రావడం, దీని ప్రారంభోత్సవానికి కూడా మేమే వస్తామని చెప్పడం కూడా చాలా గర్వపడుతున్నాము. మన ప్రభుత్వం కార్యక్రమంకి వచ్చేటప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. ఆ సమస్యలకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపనలు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే ఒక పార్కు డెవలప్మెంట్కి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే మన అన్నయ్య గారు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా కూడా పనులు చేయడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా నాకు వచ్చి చెప్తే ఆ సమస్య నేను వెంటనే పరిష్కరిస్తాననే దిశగా అన్నయ్య గారు అడుగులు వేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత విజయనగరం అనేక జంక్షన్లు డెవలప్ చేస్తూ, అలాగే పార్కులు, లైటింగ్స్, అలాగే గతంలో చూసుకుంటే వాటర్ సమస్య ఉండేది, ఇప్పుడు ఆ వాటర్ సమస్య కూడా లేకుండా చేస్తాం. నిరంతరం కూడా ఏ సమస్య ఉన్నా నాకు చెప్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు అలాగే మన అన్నయ్య గారు కూడాను నిరంతరం ప్రజలమంటే రానున్న రోజుల్లో ఇదే అభిమానం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన అన్నయ్య గారి మీద ఉంచాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. రేపు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన మద్రాసు జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. 25 ఏళ్ల వయసులో తన ఆస్తి పాస్తులను అన్నదమ్ములకు అప్పగించి గాంధీజీ అనుచరుడిగా స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాలలో వివిధ సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోను, కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొమరవోలులో ఎర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరి కొంతకాలం అక్కడే గడిపారు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాలు పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూని సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారు. 1946 నవంబరు మద్రాసు ప్రోవిన్సీలోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జీవితం చివరి దశలలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారు. ఆయన ఆశయం నెరవేరి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములకు వాజీ ఛానల్ ఘనంగా నివాళులర్పిస్తోంది. అంగన్వాడీలు వారు చేసే పనికి సరైన వేతనం అందించమని కోరితే వారి గురించి అంత అసభ్యంగా మాట్లాడతారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుపై విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు. గత 3 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకి నాగార్జునతో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన మద్దతును తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు నిరసనలో పాల్గొని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సమాజంలో వెనకబడిపోయిన వర్గంలో ఉన్న మహిళలకు కానివ్వండి, చంటి పిల్లలకు కానివ్వండి, దగ్గరుండి చూసుకునేది అంగన్వాడీ టీచర్లు. మరి ఈ రోజున అంగన్వాడీలు అందరూ కూడా వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, వారికి జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పి పోరాడుతూ ఉంటే, ఈ రోజున వీళ్ళని ఏ రకంగా చిత్రహింసలు పెడతా ఉందో ఈ ప్రభుత్వం, అది చాలా దారుణం. మరీ ముఖ్యంగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సంబంగి చిన్నప్పలనాయుడు గారు, ఆయన అన్పార్లమెంటరీ మాట ఏదైతే మాట్లాడారో దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రభుత్వంలో ఉండి ఎన్నో అరాచకాలు చేసి ఎంతో డబ్బు సంపాదించిన మీరు బలిసి కొట్టుకుంటున్నారు తప్ప అది మీరు గుర్తించండి. మీరు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీటిని వెంటనే పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఆయన సభ్యత్వాన్ని నుంచి కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని గత 3 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టివి రమణ, జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ శంబంగి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, భేషరతుగా ఎమ్మెల్యే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని, పోలీసులు సుమోటుగా ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు గజపతినగరం జాతీయ రహదారి పక్కన 3వ రోజు నిరసన తెలియజేశారు. అనంతరం 4 రోడ్ల కూడల్లో మానవహారం నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి మాట్లాడుతూ
న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు సుభాషిణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల కోసం చావు చేస్తున్న అంగన్వాడీలకి ఒళ్ళు పరిస్థితి అంటున్నాం. దీన్ని వెనక్కి తీసుకో, మాటలు పొదుపు చేయని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే రాజ్యాంగాన్ని చదువు ఒకసారి. నువ్వు నీ ముఖ్యమంత్రి రాజ్యాంగం కల్పించిన హక్కు సమ్మె హక్కు. కాబట్టి మా సమ్మెని నువ్వు విచ్ఛిన్నం చేస్తానంటే ఊరుకునేది లేదు. అలాగే సెక్షన్ 504 ప్రకారం ఈ రోజు నీ పైన కేసు పెట్టాలి, నిన్ను అరెస్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి క్షమాపణ చెప్పాలి. లేని ఏడల ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భోగాపురం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నాయకులు సూర్యనారాయణ మరియు అంగన్వాడీ వర్కర్ల కార్యదర్శి కృష్ణవేణి ఆధ్వర్యంలో 3 మండలాలకు చెందిన అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రవర్తిస్తుందని తెలిపారు. గత 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు శాంతియుతంగా సమ్మెలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలవకుండా వాటిపై కఠిన చర్యలు, ఆంక్షలు విధించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే షంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అంగన్వాడీ కార్యకర్తలను దూషించే విధంగా మాట్లాడడం సబబు కాదని, తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ఇవ్వాల్సినటువంటి టీఏడీఏలు ఎంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం. వెంటనే 2015 నుంచి రావాల్సినటువంటి టీఏడీఏలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటం చేస్తున్న సందర్భంలో బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే షంబంగి చిన్నప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన మా అంగన్వాడీని దూషించి మాట్లాడడం సరైనది కాదు. వెంటనే ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే అంగన్వాడీలకి అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గంను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపై తాను ప్రత్యేక దృష్టి సారించామని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు లోకం మాధవి అన్నారు. భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్న విషయం యువతకు తెలిసినప్పటికీ తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల చదువుకున్న యువత నిర్వీర్యం అయిపోతున్నారని ఆమె అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వనరులు అనుకూలంగా కుటీర పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మేపుకోవడానికి సరైన అవకాశం లేక ఈ తండ్రి, ఈ యాదవ్ యొక్క పిల్లల తండ్రి ఆ గొర్రె పిల్లలతో పాటు జీవనం ఇంటి దగ్గర ఆ పిల్లల్ని వదిలేసి దారి తెన్ను లేక ఆ గొర్రె పిల్లలకి ఎక్కడ గడ్డి దొరుకుతుందా అని చెప్పి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తూ బతుకుతున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించాలి. ఈ రెండింటికి సమాధానంగా మన ప్రాంతంలో మన 4 మండలాల్లో 4 షీప్ అండ్ గోట్ బ్రీడింగ్ ఫార్మ్స్ పెట్టి తద్వారా ఆ పిల్లల్ని, క్వాలిటీ పిల్లల్ని మన యాదవులకు అందిస్తూ, అలాగే 2 నెలల లోపల ఏమన్నా దురదృష్టవశాత్తు ఏమన్నా జబ్బు వచ్చి చనిపోతే దానికి ఈక్వలెంట్ పిల్లల్ని మళ్ళా ఆ రైతుకి ఉచితంగా ఇచ్చేలాగా చేయాలని చెప్పి దాన్ని ఒక చాలా ఇంపార్టెంట్ విషయంగా రిస్క్ తగ్గాలి. సముద్రంలో వేటకు వెళ్ళడం అంటే చాలా కష్టకరమైన పని, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని పోగొట్టాలి అంటే మనం అడ్వాన్స్డ్ ర్యాష్ ఫిషింగ్ అంటే అధిక సాంద్రతలో నేల మీదే మల్టీ స్టోరేజ్ లెవెల్లో మనం చేపలను పెంచవచ్చు. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నిక్. దాన్ని మనం మన ప్రాంతంలో ప్రోత్సహించాలి. నగరంలోని సిటీ బస్టాండ్ వద్ద గల కనక మహాలక్ష్మి అమ్మవారి కోవెల్లో మార్గశిర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొదటి లక్షవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి
పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీన హనుమత్ వ్రతం, 25వ తేదీన అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది మార్గశిర మాసంలో 5 లక్షవారాలు కావడం విశేషం అన్నారు. మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా ఈరోజు రెండో రోజు. ఈరోజు ఈ నెల ఈ సంవత్సరం మార్గశిర మాసం 5 సంవత్సరాలు పడ్డాది కనుక చాలా విశేషమైనటువంటి 5 వారాలు పడ్డాది ఈ సంవత్సరం కనుక భక్తులందరూ కూడా చాలా విశేషమైనటువంటి మనకి ఈ 5 వారాలు పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా ఫలితం వస్తుంది. మార్గశిర మాసంలోనే 4 వారాలు ఎప్పుడు కూడా పడతాయి. 4 వారాలు పడిన తర్వాత 5వ వారం కూడా చెయ్యాలని చెప్పేసి మనకు పురాణంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం 5 వారాలు పడ్డది కాబట్టి ఈ యొక్క చాలా పర్వదినమైనటువంటిది ఈ 5 వారాలు కూడాను మార్గశిర మాస ఉత్సవాల్లోనే. ఈ మార్గశిర మాస ఉత్సవాల్లోనే చాలా పర్వదినం ఈ నెలలు కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కూడా ఈ నెలలోనే పడుతుంది. అలాగే హనుమత్ వ్రతం కూడా ఈ నెలలోనే పడుతుంది. హనుమత్ వ్రతం బహుళ త్రయోదశి నాడు పడుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 18వ తారీఖు నాడు స్వామివారి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి కూడా పడుతుంది. వాజీ న్యూస్లో కాసేపు విరామం. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫీజు కట్టడానికి అపరాధ రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు సమయం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. ఈరోజు ఆర్ఐఓ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఇప్పటికే 85% విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారని అన్నారు. ఇంకా ఎవరైనా పరీక్ష ఫీజు కట్టవలసి ఉంటే త్వరితగతిన అపరాధ రుసుముతో చెల్లించాలని చెప్పారు. ఈ విజయనగరం జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థులందరికీ తెలియజేయనిది ఏమనగా మనకి ఆ ఎగ్జామినేషన్ ఫీజు మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1000 రూపాయల ఫైన్తో ఈ నెల ఆఖరి వరకు ఎగ్జామ్ 30వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా మన జిల్లాలో ప్రథమ సంవత్సరం వాళ్ళు 600 మంది, సెకండ్ ఇయర్ వాళ్ళు 1528 మంది ఎగ్జామినేషన్ ఫీజు కట్టవలసి ఉంది. అందరూ కూడా తొందరగా 1000 రూపీస్ ఫైన్తో ఆయా కళాశాలకు వెళ్ళి ప్రిన్సిపల్ని సంప్రదించి ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫస్ట్ ఇయర్ 638 ఉన్నారు, సెకండ్ ఇయర్ 1528 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 85% అంత కట్టారండి, 15% ఉన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరసన ధర్నా వంట వార్పు కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. విధులకు హాజరు కాకుండా ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాల్సి ఉందని డిమాండ్ చేశారు. మొబైల్ వర్క్స్ శిక్షణ ఇవ్వాలని, రికార్డ్ లేదా ఆన్లైన్లో ఏదో ఒక పని చేయించాలన్నారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం లీవ్ ఉండాలని కోరారు. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు రోడ్లెక్కి ధర్నాలు చేయవలసి వస్తుంది. 4 గంటలు మమ్మల్ని ఆన్లైన్ వర్క్ అని, ఫీల్డ్ వర్క్ అని,
హాస్పిటల్ కని మేము పేద ప్రజలకు సర్వీస్ చేస్తుంటే ఈరోజు మాకు సెలవులు లేవు, మెడికల్ లీవులు లేవు. అనారోగ్యం పాలైతే అధికారుల దయాదాక్షిణ్యం మీద మాకు సెలవులు వాళ్ళకి ఇష్టపడితే ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో ఈ జిల్లాలో బొండపల్లి పిహెచ్సిలో ఒక ఆశా వర్కర్ చనిపోయింది అనారోగ్యం పాలయ్యి. ఆ జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడే ఆవిడికి అనారోగ్యం అయితే ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేదు. ఈ విధంగా ఆశా వర్కర్లు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. కాబట్టి ఎప్పటికైనా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి. రిటైర్మెంట్ చేస్తున్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులైతే కనీస వేతనాలు 26,000 ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహించబోవు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున, రాష్ట్ర పరిశీలకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, శాసనసభ్యులు తెంటు లక్ష్మణనాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు బొబ్బిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన యువగలం పాదయాత్ర ముగింపు సభ కార్యాచరణ జనసేకరణ చేసి విజయవంతం చేయడానికి బొబ్బిలి నియోజకవర్గం ముఖ్య నాయకులందరికీ సూచనలు సలహాలు ఇచ్చారు. రాజధాని చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు? అసలు ఈ రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉన్నాయో చెప్పగలరా? బొబ్బిలి కూడా మనం అనుకోవచ్చు. బొబ్బిలి వాళ్ళందరూ నాకు బొబ్బిలే రాజధాని అంటారు. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో నా రాజధాని ఇదే అని అనుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించడానికి ఎందుకంటే ఉదాహరణ లేవు. అయితే ఇంత చెత్త ముఖ్యమంత్రి, నేను అప్పుడే చెప్పాను కదా, ఇంత చేతగాని చెత్త ముఖ్యమంత్రిని, రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించే ముఖ్యమంత్రిని, మామూలుగా తలలేని మొండెము ఎట్లుంటుందో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తలలేనటువంటి వ్యక్తిని ఆయన ఈ 4.5 సంవత్సరం పాలనలో క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 20 రోజులే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. రోజులు లెక్కేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి సెగ తగులుతూ ఉంది. కాబట్టి దాదాపు 60 నుంచి 70 మంది శాసనసభ్యులు రెడీగా ఉన్నారు. ఇక్కడ మా దగ్గర జాగా లేదు, అంటే ప్లేస్ లేదు. కాబట్టి ఎవరైనా వచ్చి తెలుగుదేశానికి పనిచేస్తారంటే అభ్యంతరం అయితే లేదు. అలాగని ఆశించి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మిచం తుఫాన్ ప్రభావం వల్ల ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా క్రీడా అధికారి అచ్యుత్ కుమార్ తెలిపారు. రాజీవ్ క్రీడా మైదానంలో డిఎస్డిఓ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. డిసెంబర్ 26వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్ర ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా పోటీలు వాయిదా వేసిన సంగతి క్రీడాకారులు గమనించాలన్నారు. ఆసక్తి గలవారు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 15 నుంచి స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల 26కి పోస్ట్పోన్ అయింది. ఈ విషయం అందరూ గమనించగలరు. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. మేము ఆల్రెడీ కిట్స్ అన్ని కాన్స్టిట్యున్సీకి అన్ని మండలాలకి పంపించాం కిట్స్ అన్నీ. తర్వాత మ్యాచెస్ డిసెంబర్ 26 నుంచి మొదలవచ్చు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఆగిందంటే వర్షాలు, గ్రౌండ్ ఇది అవడం వల్ల, తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్లో మళ్ళీ ఉందంటున్నారు తుఫాను. దానివల్ల పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. ఇది డిసెంబర్ 26th స్టార్ట్ అవుతుంది కంపల్సరిగా. నా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు దాకా 1,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. జిల్లా విజయనగరంలో 1,04,000 మంది. దాంట్లో క్రికెట్కి 45,000 మంది క్రికెట్కే రిజిస్టర్ అయ్యారు. మిగిలిన గేమ్స్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, మిగిలిన బ్యాడ్మింటన్ దీంట్లో కూడా రిజిస్టర్ అయ్యారు. 3,000 అలా రిజిస్టర్ అయ్యారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడతామన్న ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. ఇంధన పొదుపు భవిష్యత్తుకు మదుపు. మానవ జీవితంలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందన్న విద్యుత్ శాఖాధికారి లక్ష్మణ్ రావు. స్వార్థరాహిత్యం, మొక్కవోని దీక్ష, నిరంబరతల మేలు కలయిక శ్రీ పొట్టి శ్రీరాములు. రేపు అమరజీవి వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె మరింత ఉద్రిక్తం. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్న అంగన్వాడీలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.